అప్పటికి మీరు వెనక్కి రావడం కూడా అయిపోయింది. నేను వెనక్కి వచ్చేసానండి అప్పటికి. ఏ సంవత్సరం ఇది? 2016-17లో వెనక్కి వచ్చేసాను నేను. 16-17 అంటే మరి కరోనా వీడియో పెట్టింది 19-20 ఆ టైంలో కదా. అంటే అప్పటికి వీడియోలు చూసుకుంటూ వస్తున్నాం కదా సార్. మెయిన్ మాత్రం ఏదో కరోనా వీడియో అంటే ఎక్కువ అయింది మాకు బాగా. అదే ఎక్కువగా చూసామండి అక్కడ నుండి. అప్పటిదాకా చిన్న చిన్న వీడియోలు చూసుకుంటూ వచ్చాను కొద్ది. అంటే ఆ వీడియో చూడకముందే వెనక్కి వచ్చేసారు? వచ్చేసానండి అప్పటికి. అంతకుముందు మరి మెయిన్గా ఏ వీడియోలు చూసారు అప్పటికి? అప్పటికే బైబిల్ క్లాస్ చెప్పుకొచ్చారు కదా, అదే మీరు రాసిన పుస్తకాలు లోకమైన నేసరూపం. అవునవును, పుస్తకాల మీద కామెంటరీ చేశారు. అవునండి. ఆ ఎపిసోడ్స్ అన్ని చూసారా? ఎపిసోడ్స్ మొత్తం చూసండి. అన్ని కరెక్ట్గా ఉన్నాయా బైబిల్లో? మొత్తం క్లియర్ అయిపోయిన ఎన్ని డౌట్స్ కూడా. ప్రభు అంటే ఏంటి, యెహోవా అంటే ఏంటి అన్నది. నేను మా పాస్టర్ గారిని కూడా ఇదే అడిగాను, మెయిన్ ఎన్ఎస్ పాల్ గారిని. దావీదు విషయంలో అలా చేయడు కదా దేవుడు, వ్యభిచారం చేస్తే మరి ఏం చేసాడు దేవుడు అని అడిగానండి. అడిగితే ఆయన కుమారుని బలి తీసుకున్నాడు కదా అని అన్నాడు. ఆయన కుమారుని బలి తీసుకున్నాడు అంటున్నారు మీరు, వ్యభిచారం చేసాడు ఆ విషయం చెప్పట్లేదండి మీరు అనేసి చూపించాను ఆయనకు వాక్యాలు. ఇంకా తర్వాత ఒకటి అన్నాడు, నీకు ఎవరి దేవుడు కనిపిస్తే ఆయనే నమ్ముకోరా, ఇదే నమ్ముకోవాలని లేదు, నీ ఇష్టమని ఇంకా ఆయన వదిలేసారు. అప్పుడు నా వల్ల కాదులే బొరబాబు అన్నాడా? అంతేనండి, ఇంక చేతులు ఎత్తాడు అప్పుడుతోనే. ఫోన్ నెంబర్ ఉందా ఒకసారి సరదాగా మాట్లాడదా పాస్టర్తో? ఆయనతోనండి మాట్లాడచ్చండి, కాకపోతే చిన్నప్పటి నుంచి పెంచాను కదా. ఓహో, అందుకని ఇంకా ఆయన కొంచెం అప్పటికే చెప్పుకోవచ్చు. ఆయనతో తప్ప ఇంకా వేరేది ఎవరితో డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పుకొచ్చాను నేను. అంటే ఎమ్మాన్యుయల్ సంఘంలో ఉన్నాయి కదా, వాళ్ళ తమ్ముడి గారితో కానీ వాళ్ళ నాన్నగారితో కానీ మాట్లాడడానికి రెడీగా ఉన్నా. అయితే వాళ్ళ నాన్నగారితో కూడా ఒకసారి మాట్లాడాను నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. ఒక ఆడపిల్లల విషయంలోనే వ్యభిచారం చేస్తే ఇలా ఒక ఆడపిల్లలకి బురద నీళ్ళు తాగించమని చెప్తున్నాడు కదా ప్రభు, మన మగవాడికి ఏం చెప్పాడు, ఆయనకి అన్ని పరీక్షలు ఎలా ఉంటాయి, మగవాడికి ఎందుకు చెప్పలేదని అడిగాను. చెప్పలేని సమాధానం. చెప్పలేదండి. ఇప్పుడు మనం వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళు పట్టుకుని యెహోవా చెప్పుకొచ్చాడు, మరి యేసు వచ్చేసరికి ఆ స్త్రీని ఎలా కాపాడతాడండి? అందుకే ఇప్పుడు అసలు యేసుని చంపిన కారణం కూడా అదే, ఈయన అంతా మా దేవుడికి వ్యతిరేకంగా చెప్తున్నాడు కదా. అవునండి. యూదులు మా దేవుడేమో చంపేయమన్నాడు, ఈయన సంపద అంటాడు ఏందని. అవునండి. ఇప్పుడు యేసుని గొప్పడికి చూపిస్తారు, రాళ్ళతో జాగబడుతుంటే ఆపేసాడు. అసలు కొట్టమన్న సన్నాసి ఎవడు? వాళ్ళ దేవుడు అంటున్నాడు. అది చెప్పాలి కదా ముందు. అది చెప్పట్లేదు, నేను చెప్తే మరి వాళ్ళకి హెడ్ఎక్ కదండి. ఈ ఎంతవరకు అంటే వాళ్ళ యొక్క బలం పెరగనంత వరకు చెప్పుకొస్తానండి కొత్త నిబంధన అనేది. అవును, కొంచెం బలగం పెరిగిన తర్వాత ఎలా ఉండాలి పాత నిబంధన, అప్పుడు యెహోవాని దింపుతారు. అవును, కొంచెం వాళ్ళ పర్సంటేజ్ పెరిగితే అప్పుడు యెహోవాని దింపుతారు. ఇప్పటికే చాలా చోట్ల అదే చెప్పుకొచ్చేస్తున్నాను, దేశాన్ని విడగొట్టండి, మా క్రైస్తవ దేశం కావాలని అన్నారా? చెప్పుకొచ్చాను చాలాసార్లు చర్చిల్లో. ఎవరు, మీ పాస్టర్ చెప్పాడా? పాస్టర్ గారు చెప్పుకొచ్చానండి. అంటే ఆయనతో పాటు వేరే వాళ్ళు వచ్చారు, ఫారెన్ కంట్రీ వాళ్ళు. ఏమంటున్నారు? ఇలాగా దేశాన్ని విడగొట్టే ప్లాన్ చేయాలి మనం అర్జెంటుగా, హిందువుల్లో తిరుగుబాటు మొదలవుతుందనేసి చెప్పుకొచ్చానండి అప్పటికి. హిందువులు తిరగబడుతున్నారు కాబట్టి దేశాన్ని విడగొట్టేయాలా? అంటే ఇప్పుడు చర్చిలు కట్ట చాలా వరకు నియమాలను ఆపేవాళ్ళు అండి. అప్పటికి కొత్త చర్చిలు కడుతుంటే అడ్డుపడేవాళ్ళు కొన్ని సంఘాలు వెళ్ళి, మన హిందూ సంఘాలు వెళ్ళి. కాబట్టి ఇలా అడ్డుపడకుండా ఉండాలంటే మనకు సెపరేట్ దేశం కావాలనేసి చెప్పుకొచ్చేవాళ్ళండి. అప్పుడు మీరు క్రైస్తవులు ఉన్నారా? అప్పుడు క్రైస్తవులు ఉన్నాను. మీకు కరెక్ట్ అనిపించింది, మీకు కూడా నిజం అనిపించింది అప్పుడు? ఆ టైం అలాగే అనిపిస్తుంది కదా, చెప్పేవాళ్ళు లేకపోతే మనకి. విడగొట్టేద్దాం అంటున్నారు దేశాన్ని, రెడీ అయిపోయింది అప్పటికి, మొక్కలు చేసేద్దాం అంటున్నారు మీరు మీ పాస్టర్ కలిసి. మొక్కలు మొత్తం పెద్ద సంఘాలు ఉన్నాయి అవతల. ఇంకా వెనకాల ఎవరెవరు ఉన్నారు ఈ ప్లాన్లో? అంటే పీడి సుందరం గారి సంస్థ అండి అది సంఘం. పీడి సుందరం, మెయిన్ పీడి సుందరం అండి. ఆయన వీడియోలు చూపించాను నాకు కన్వర్ట్ చేశారు కూడా. ఆయన వీడియోలు చూపించారు అంటే ఆయన మంచి సింహంలో గర్జించి మాట్లాడతాడు కదా ప్రతి వీడియోలో కూడా, అందుకని ఆయన వీడియోలు చూపించి కన్వర్ట్ చేశాను నేను కూడా ఫస్ట్. అంటే ఇప్పుడు దేశాన్ని విడగొట్టే ప్లాన్ పీడి సుందరం మొత్తం స్కూల్లో నడుస్తుందా? ఆయన వ్యాపారం అంతా ఆయన దాంట్లో నడుస్తుంది మీదంతా. అవునులే, వాడి మనిషే ఒకసారి పబ్లిక్ వీడియోలో కూడా ఒకసారి మాట్లాడాడు, నేను చూశాను. అది చూసాను, వీడియోలు ప్రతిదీ చూస్తాను మీది. అది ఈ మధ్య హవా తగ్గింది, పీడి సుందరం కొంచెం డౌన్ అయ్యాడు, కానీ లేకపోతే వాడికి సాగితే విడగొట్టేస్తానంటాడు. అవునండి. సో ఇంత పెద్ద కుట్రలో భాగస్వాములు అవ్వకుండా వెనక్కి వచ్చేసారు. అవునండి. మరి దేశాన్ని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నానంటే మా వాళ్ళు అందరినీ ప్రశ్నించే స్థాయిలో ఉన్నాను. ఎవరిని? మా ఫ్యామిలీని కూడా. మీ ఫ్యామిలీ ఎవరు? మ్యాక్సిమం అత్తలు కానీ సిస్టర్స్. వాళ్ళు ఎవరు క్రిస్టియన్సా? కన్వర్ట్ అయిపోయారండి వాళ్ళు ఆటోమేటిక్గా. అని నాకు తెలియదు ఎలా కన్వర్ట్ అయ్యారు అన్నది కూడా. మీకు తోబుట్టులు ఉన్నారా? సిస్టర్ ఉన్నాను, సొంత సిస్టర్ ఉంది. ఆవిడ కూడా కన్వర్టెడా? ఆవిడ హిందూస్గానే ఉన్నారు. మరి ఇంకా సిస్టర్ని ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను. వేరే సిస్టర్స్ అండి, వరుసగా ఉంటారు కదా పెద్దమ్మ కూతురు. వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారు? వాళ్ళు ఎలా కన్వర్ట్ అయ్యారో తెలియదండి. కానీ అంటే నేను అప్పుడు హాస్టల్లో ఉన్నాను కదా ఫ్యామిలీకి దూరంగా, అందుకని తెలిసేది కాదు. ఇప్పుడు ఉన్న మిగిలిన 30% ఉన్నా మా ఫ్యామిలీలో హిందూస్. ఇప్పుడు 70% కన్వర్ట్ అయిపోయారండి ఆల్రెడీ. మీ ఫ్యామిలీలో? అవునండి. ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? ఉంటారు 30 మెంబర్స్తో ఉంటారు మామూలుగా నాకు తెలిసినంత వరకు. అంటే మీ నాన్న వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు? నాన్న వాళ్ళ తరపు మొత్తం అమ్మ తరపు వాళ్ళే. నాన్న తరపు ఫ్యామిలీ ఐడియా లేదండి మనకు అంత. అమ్మ తరపు వాళ్ళే 30 మంది ఉంటారా? అవునండి. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు? వాళ్ళు పెనుగొండ అని, హైదరాబాద్ అని, భీమవరం చాలా చోట్ల ఉన్నాయండి అలా విడివిడిగా.
ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నా కూడా అక్కడక్కడ మతం వచ్చేసారు. అవును, అంటే సమ్మర్ టైంలో కలుస్తుంటారు కదా ఫెస్టివల్కి, అలాగా అలా కలిసినప్పుడు కన్వర్ట్ చేశాను అనమాట చాలా వరకు. మొన్న మా అమ్మమ్మ చనిపోతే కన్న కూతురు రాలేదండి చూడడానికి. ఏంటంటే వాళ్ళ విగ్రహారాధన మేము మారలేదని చెప్పుకొచ్చారు. తర్వాత పెద్ద కార్యక్రమంలో వచ్చారండి, వచ్చి భోజనం చేయలేదు, వాళ్ళు సపరేట్గా వండుకొని తిన్నారండి. ఏంటంటే విగ్రహారాధన చేస్తారు, మేము మీ దగ్గర తినకూడదని. ఇది కన్న కూతురు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ పిల్లలు సంస్కారానికి వెళ్ళలేదండి, వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చేశారు అక్కడ సంరక్షణలు. యేసు కూడా చెప్తాడు బైబిల్లో, చచ్చిపోయిన తండ్రిని పాతి పెట్టడానికి నా పర్మిషన్ ఇవ్వు అని చెప్పి ఒక అతను అడిగితే వాడిని తిడతాడు, నువ్వు కూడా చచ్చినోడితో సమానం రా అని. బైబిల్ ఏదో చెప్పాడండి, నువ్వు కనీసం మామూలుగా ఉన్న వాళ్ళకన్నా సెన్సంలో కదా సార్ ఎలా ఉండాలి అలా ఉండాలని. ఇప్పుడు మతం కోల్పోతాడు. ఇప్పుడు మన అందరూ తెలిసి క్రైస్తవం అంటే చాలా కొత్తదే గొప్పది అనుకున్నా, బయట కంట్రీలు చాలా చెత్తమొత్తం అండి ఇది. ప్రతి ఒక్కరు తరివి కొడతారు దాన్ని, అసలు పట్టించుకోరు కూడా. అక్కడ బయట కంట్రీస్లో మన సైడ్ గొప్పగా కొత్తగా కనబడుతుంది అంతే. మీ ఇదే బైబిల్ పట్టుకుని మిగిలిన కంట్రీలకు వెళ్తే కూడా అలో చేయరు చాలా చోట్ల. ఇప్పుడు బయట ఎందుకు చాలా చోట్ల చర్చిలు సేల్ పెట్టారు. అవును, అంటారు ప్రపంచంలో క్రైస్తవం గొప్పదే, ప్రతి ఒక్కరు ప్రభుని అంటున్నారు. చైనాలో మరి ఎందుకు నమ్మట్లేదు? అల్లా గురించి కూడా ఒక డౌట్ వచ్చింది మొన్న నాకు. ఏమని? ఇది అల్లా కోసం కనుక మనం చనిపోతే 72 మంది కన్యలు ఇస్తారని చెప్పారు కదా, మరి అదే స్త్రీ చనిపోతే ఏం చేస్తారండి? 72 పురుషులు ఇస్తారు అక్కడ. అడుగుతున్నారు ఈ ప్రశ్న, చాలా మంది అడుగుతున్నారు. మరి అటు న్యాయం చేయనప్పుడు ఎడుకొని న్యాయం ఉండాలి కదా సార్, అటు మనిషే కదా. స్త్రీలకు ఉండదంట ఫెసిలిటీ. ఎందుకని అలాగా? ఒకవేళ సపోజ్ 72 మంది స్త్రీకి ఇచ్చారనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అక్కడ? ఊహలకు అందుతుంది మనకి అలాంటి జరిగితే. మొత్తం మీ భీమవరంలో ఎన్ని చర్చిలు ఉంటాయి? లెక్కలేదు. ఒక సొందుకి 2-3 చర్చిలు ఉంటాయండి, ఎదురెదురుగానే చర్చిలు వరుసగా. క్రిస్మస్ వస్తే చాలా రోడ్డు మొత్తం అల్లకల్లంగా ఉంటుంది మైక్ సెట్లతో. మ్యాక్సిమం నాకు తెలిసి ఆంధ్రలో డిసెంబర్ 25th క్రిస్మస్ ఎక్కువ చేసుకుంటారు, కానీ మేము మాత్రం 32 days చేసేవాళ్ళం క్రిస్మస్. ఎందుకు అలా? అంటే మాది ఎమ్మాన్యుయల్ సంఘం కదండి, మొత్తం ఎమ్మాన్యుయల్ సంఘంలో చదివేవాడిని కదా నేను. ఎమ్మాన్యుయల్ సంఘంలో 32 రోజులు చేస్తారా? 32 రోజులు చేసేవాడిని. డైలీ క్రిస్మస్ అక్కడ డిసెంబర్ నెల వస్తే చాలు. డిసెంబర్ 1st నుండి జనవరి 2nd వరకు కూడా జరిగేదండి క్రిస్మస్. నువ్వు చదువుకునేటప్పుడే చర్చికి వెళ్ళారు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత వెళ్ళలేదండి ఇంకా. అప్పుడే మళ్ళీ మన వీడియోస్ చూడటం వెనక్కి వచ్చేయడం జరిగింది. అవును, ఇప్పుడు కూడా మా ఇంట్లో లేడీస్ని ఒక ఆవిడ ప్రెగ్నెన్సీ ఉంటామన్నా పెయిన్స్ ఎక్కువ వచ్చినాయి అంటండి ఒకేసారి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు. తర్వాత వాళ్ళకి తెలిసిన పాస్టర్ ఫోన్ చేసి చెప్పిందంటే ఇలా పెయిన్స్ వచ్చినాయి ఒకేసారి వెళ్తుంటే అని. అప్పుడు ఎవరు అన్నారంట, మీరు వెళ్ళినప్పుడు దేవుడికైనా ఎవరికైనా దండం పెట్టుకున్నారని అడిగితే ఎలా దండం పెట్టుకున్నాను వెళ్ళేటప్పుడు అని చెప్పుకొచ్చారు దేవుడు. అయితే అందుకే పెయిన్స్ వచ్చినాయి నీకు, ఆ దేవుడిని పూజించడం మానే అని చెప్పుకొచ్చారండి.